విధంగా ఈ చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే 14 సంవత్సరాలు సీఎం ఉండి చేయలేని వ్యక్తి. ప్లస్ పాయింట్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకం ఒకటి ఆయన చెప్పింది చేశారు ఒకటి ఆయన పైన నమ్మకం ఉంది. బీజేపీ అలయన్స్ ఎక్కడ ఉంది? టీడీపీ ఒకటి టీడీపీ పనిచేస్తారు. నాకు ఎట్లా ఆలోచిస్తారు? మాఫియా సర్కార్ అండి చెప్తారు కదా, మాఫియా సర్కార్ అని చెప్తున్నారు కరెక్ట్. అయ్యా మీకు సిగ్గు ఏమైనా ఉంటే మర్యాద ఉంటే 170 సీట్లో 5 ఏళ్ళు మీరు పనిచేసింటే పందికొక్కులకు తినింటారు కదా మీకు. ప్రచారం బాగా జరుగుతుంది. దాదాపు 3 నెలల నుంచి ప్రచారం చేస్తున్నాము. ఎక్కడ పోయినా ఒకటే ఫ్యాన్ గాలి, అంటే ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే దాదాపు చూస్తున్నాం కదా, సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కరి అంతా ఉన్నాయి. దాని అనుమానం లేదు. దాదాపు అంటే పథకాలు అందినట్టు ఇల్లు లేదు కాబట్టి వాడు ముఖ్యంగా లేడీస్లో ఏముందంటే జగనన్న మాకు సాయం చేసినాడు అని సాయం చేయాలని. ఎందుకంటే మొన్ననే పెన్షన్ చూస్తున్నారు, ఇది పోయి వేస్తే ఏమో చేయాలనుకుంటే ఏమో ఒకటి అయిపోయింది వాళ్ళకి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒకటి కోరుకుంటారు. సంక్షేమం ఇంటికి ఎంత ఉన్నవి, ఎక్కడ కూడా కులం మతాలు కానీ పార్టీలు అతీతంగా ప్రతి ఒక్కరికి అర్హులు లేని ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయి కాబట్టి అందరూ హ్యాపీగా ఉంటారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే 14 సంవత్సరాలు సీఎం ఉండి చేయలేని వ్యక్తి. 2014లో 600 హామీలు ఇచ్చి ఏది కూడా అమలు చేయలేదన్నా. రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, ఆడబిడ్డ 25,000 కానీ, వాళ్ళకి సెల్ ఫోన్ ఇస్తామని కానీ, ఎవరికి బంగారు లోన్ తీస్తామని కానీ, బాబు జాబ్ అని కానీ, బాబు జాబ్ అని కానీ, నేను నిరుద్యోగ తీస్తాను కానీ ఒక్కరు కూడా అమలు చేయలేకపోతే జనాలు నమ్మడం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేస్తాడు. చేసి అడుగుతుంటే ఏమంటే వీళ్ళు లబ్ధి పొందిన ఒకటి ఏమన్నా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే, చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు చేయకున్న వ్యక్తి ఇప్పుడు వస్తే చేస్తానని వస్తారండి. కాబట్టి ఆయన నమ్మడం లేదు. మేనిఫెస్టోలో సూపర్ 6లో 400 పెన్షన్ పెట్టిండ్రు, ఈ పేపర్ తీసేసినారు. రుణమాఫీ చెప్తుంటే రుణమాఫీ తీసినట్టు ఆయన అమలు కానీ హామీలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 75,000 కోట్లు కావాలి ఈ సంక్షేమ పథకాల కోసం. అంటే ఇప్పటికే మనం కింద మీద పడి ఇస్తా ఉన్నాడు. అదే చంద్రబాబు చెప్తుంటే శ్రీలంక అయిపోతుంది, రాష్ట్రం దివాళా తీస్తుందని చెప్తుండే. వాలంటీర్ అంతా వాళ్ళ సంచలనం వచ్చేదానికి ఏమో రకరకాల తిట్టి ఇప్పుడు అంతా అంటే ఏం చెప్తాడు దానికి ఉంటారు రివర్స్. ఇప్పుడు ఏమిటంటే వాలంటీర్ చేస్తాను 10,000 జీతం ఇస్తాను చెప్తాడు. ఇంకోటి ఏమిటంటే ఆయన ఎవరు నమ్మడం చేసింది అంటే ఆయన చెప్తా అంటే నమ్మడం లేదు. ఇప్పుడు 75,000 కోట్లకే ఇబ్బంది అవుతూ ఉంటే వాళ్ళే చెప్తున్నారు కదా, మీకు బ్యాంకులో రుణాలు తీసుకుంటూ ఉంటారు ఆడ చెప్తూ ఉంటారు. అటువంటిది ఆయన ఇచ్చిన హామీలకి దాదాపు 150 కోట్లు కావాలి కాదు 1,50,000 కోట్లు కావాలి. ఇంత సంక్షేమం అందించాలంటే 75,000 కోట్లకి మేము స్థిమితంగా ఉన్నాం. ప్లస్ పాయింట్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకం ఒకటి ఆయన చెప్పింది చేశారు ఒకటి ఆయన పైన నమ్మకం ఉంది. నమ్మకంతో ఓట్లేస్తారు. రెండవ పాయింట్ నేను లోకల్గా ఉంటాను, మా గురించి తెలుసు. ఎక్కడ కూడా అవినీతి మరకలేదు మనకి. ఎమ్మెల్యే గున్నా ఎమ్మెల్సీ గున్నా ఎటువంటి లేకుండా ప్రజాసేవ చేయడానికి వచ్చినాము. ఇక్కడ సొంతంగా మా భూములు పుట్టిన ఊరు అంతా ఉంది కాబట్టి అంటే లోకల్ ఉంటాడు, మంచిడు, అందరితో కలిసి. బీద వాళ్ళేమో సంక్షేమ పథకాలు అందింటారు. బిజినెస్ కమ్యూనిటీ కానీ ఎంప్లాయీస్ కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటే పెట్టుకుని స్వామిడు ఇటు ఎవరికి ఇబ్బంది పెట్టేవాడు కాదని, ఎవరికి ఇబ్బంది పెట్టేవాడు కాదని ఖచ్చితంగా వాళ్ళు ఓట్లు ఇస్తారు. ఆయన కాదు పార్టీ లేదు కదా, బీజేపీలో ఉన్నాడు కాబట్టి బీజేపీ అలయన్స్, టీడీపీ అలయన్స్ మాకు సంబంధం లేదన్న. మాకు పార్టీ లేదు కదా, పార్టీ లేదు. బీజేపీలో చేయనాడు. బీజేపీ అలయన్స్ ఎక్కడ ఉంది? టీడీపీ ఉంటే టీడీపీ పనిచేస్తారు. మాకు ఎట్లా ఆలోచిస్తారు? చూడండి, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఒకసారి 4 నుంచి 9, అప్పుడు ఆపోజిషన్లో ఉన్నాను. 2011 నుంచి 10 ఎమ్మెల్సీ కూడాను.
ఎమ్మెల్సీ అంటే ఏమిటో చెప్పండి, రాజ్యం లేని రాజు ఏమిటో మనకి ఏమిటో పవర్స్ ఏమైనా ఎమ్మెల్యే వస్తుంది. మాకు 5 ఏళ్ళు చంద్రబాబు ఉండే ఒక ఫండ్ ఒక పైసా ఫండ్ ఇచ్చింది లేదు, చేయలేదు. ఏమైనా అంటే ఎమ్మెల్యే చేయాలి, ఎమ్మెల్యే ఫండ్ ఇస్తే చేసేది. ఊరికే ప్రోటోకాల్ తప్ప ఎమ్మెల్సీకి ఏమి ఇటువంటి పవర్స్. అది కూడా చెప్పాలి వాళ్ళకి. చంద్రబాబు ఆజ్ఞామం చెప్తాడు ఎవరికో కాలువ ఏమిటంటే రాజకీయ భిక్ష పెట్టాడు నాకు, నీ గతి లేక ఎవరు క్యాండిడేట్ లేకపోతే నాకు ఇచ్చిన ఎమ్మెల్యే అంతా గెలుస్తాడని. అంతా నేను బయట చంద్రబాబు టికెట్ అడగలేదు. నేను ఎక్కడో కూర్చొని టికెట్ అడిగిన తర్వాత పిలిచి ఇచ్చినా కానీ టికెట్ అడగలేదు ఇప్పుడు. మా కాంట్రిబ్యూషన్ రాయలసీమ గార్మెంట్ ఇండస్ట్రీ ఉంది, దానికోసం నా సాహిత్య కష్టపడి 20 నుంచి 30 వేల జనాలు పనిచేస్తారు. వాళ్ళ కోసం ఎలక్ట్రిక్ సబ్సిడీ క్లస్టర్ విధానంతో సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్తో 90% సబ్సిడీ స్కీమ్తో గార్మెంట్ ఇండస్ట్రీ డెవలప్ అవ్వడం, మార్కెట్ స్పేస్ కోసం ఒక కాంప్లెక్స్ కట్టి ఇక్కడి నుంచి మార్కెటింగ్ చేసే విధంగా దానికోసం చేస్తున్నాను. అదేవిధంగా మరి రైతుల కోసం అయితే బ్యాంబూ హార్టికల్చర్ కదా, దాన్ని తెరిచి రైతులకు లాభదాయకమైన పంటలు పండించడానికి ప్రయత్నిస్తున్నాను. అదేవిధంగా ఈరాల మండలానికి 10,000 ఎకరాలు సోలార్ వచ్చింది, జిందాల పెట్టాడు. నాకు ప్రయత్నంతో వచ్చింది కాబట్టి అది సోలార్ 10,000 ఎకరాలు వస్తుంటే రైతులకు మంచి ఆదాయం ఒకటి, సంవత్సరానికి 31 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. దాంతోపాటు ప్రతి అడిషనల్గా 2 ఇయర్స్కి 5% పెరిగి రైతు ఇంట్లో కూర్చొని కూడా 31 రూపాయలు వస్తుందంటే దానికంటే వేరే కావాలి చెప్పండి. ఎంత 10,000 ఎకరాలు వస్తుంది, 10,000 ఎకరాలు ఏమంటే రైతులకు ఉపయోగపడుతుంది, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అది 10,000 కోట్లు ఉంటే పెద్ద పని ఉంటుంది కాబట్టి ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా దొరుకుతుంది కాబట్టి రైతు డెవలప్ అవుతుంది. అదేవిధంగా బీటీ ప్రాజెక్ట్ ఉంది, బీటీ ప్రాజెక్ట్ కూడా ఆయన 4 సార్లు తిరిగా చేసా, అన్నీ చేసినా కూడా అది ఫైలా కట్టేసా, ఫౌండేషన్ ఇచ్చి ఒక్క సింగిల్ పైసా 800 కోట్లకి 8 పైసలు కూడా ఇవ్వకుండా చేసి జనాలు మోసం చేసినాడు. మా జగన్ వచ్చిన తర్వాత కళ్యాణంలో 208 కోట్లు జీవో ఇచ్చేసి ఆల్రెడీ 130 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో పూసేయడం కోసం 100 లాగా జమ చేసిన కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, నా 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అయిన తర్వాత గెలిచేది గ్యారంటీ, మా గవర్నమెంట్ వచ్చేది గ్యారంటీ బట్టి ఖచ్చితంగా పీటీ ప్రాజెక్టుకి నీళ్ళు తేయకపోతే రాకపోతే నేను కాదు రాజకీయ సన్యాసం, నేనే కాదు నా ఫ్యామిలీ ఎవరు కూడా రాజకీయాలు ఉండరు. దానికి చెప్తున్నాను, ఎందుకంటే అవన్నీ ఆశలు లేదు. మేము ఈయన ఇంతవరకు ఎమ్మెల్యే టికెట్ ఎక్కడ అడగలేదు, ఎంత చంద్రబాబుని ఎమ్మెల్యేకి టికెట్ అడగలేదు, 2 సార్లు ఎమ్మెల్సీ సీట్ అడగలేదు. ఏమే ఇప్పుడు చైర్మన్గా ఉన్నాను, చైర్మన్గా ఇచ్చినారు, ఎమ్మెల్యే ఇచ్చినారు అంటే మంచి వ్యక్తిని ఇస్తున్నారు కాబట్టి మంచి ప్రభుత్వం చెప్పింది చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇస్తే పథకాలు ఉంటాయి, డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి అబద్ధం మాటలని మోసపోవద్దండి. అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకొచ్చి జగన్మోహన్ రెడ్డి 2వ సీఎం చేయండి, రాష్ట్రం బాగుంటుంది. మాఫియా సర్కార్ అండి చెప్తారు కదా, మాఫియా సర్కార్ అని చెప్తున్నారు కరెక్ట్. అయ్యా మీకు సిగ్గు ఏమైనా ఉంటే మర్యాద ఉంటే 170 సీట్లో 5 ఏళ్ళు మీరు పనిచేసింటే పందికొక్కలకు తినింటారు కదా. మీకు 23 సీట్లకు పంపించిందా, 23 సీట్లకు పంపించిందంటే పందికొక్కలు తిన్నారు, దానికోసం ఇంటికి పంపించండి అంతే కదా. మా ప్రభుత్వం కాదు, ఖచ్చితంగా గవర్నమెంట్ నమ్మకం ఉంది. ఎందుకంటే మొన్ననే ఇండియా టుడే సర్వేలో 16% లేడీస్ మాకు సపోర్ట్గా ఉన్నారు అడిషనల్గా, కాబట్టి ఖచ్చితంగా గెలుస్తున్నారు. ఎటువంటి ఏం కానీ ఆ గ్యారంటీస్ ఆడ ఎత్తిపోయింది చూడాడా, కర్ణాటకలో ఎత్తిపోయింది. అట్లా అవన్నీ హామీలు కాదు, మన బడ్జెట్ ఉండాలా, బడ్జెట్ ప్రకారం పోవాలా. బడ్జెట్ లేకుండా చేస్తే ఎలక్షన్ టైం చేస్తే అమ్మట ఇబ్బంది పడతారు. ఒకటే చెప్తున్నా ఎవరికి, నేను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆ ప్రాజెక్ట్ మేనిఫెస్టో కూడా చేసినాము. ఒకటి గార్మెంట్స్, రెండవది అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, దానికి పర్మనెంట్ సొల్యూషన్. సిటీ డెవలప్మెంట్ కావాలంటే రైతుల దగ్గర డబ్బులు రైతు కొని సోలార్ కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేసేదనుకుంది. ఏమంటా వేరేది ఏమంటే ఇంకా అక్కడ రోడ్లు అంతా కొంచెం ప్రాబ్లం ఉంది. మున్సిపాలిటీలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, రోడ్స్ లేబట్టి దాదాపు 20 కోట్లు జీవో కూడా వచ్చింది గవర్నమెంట్ నుంచి. కాబట్టి రోడ్లు డ్రైనేజ్ చేపించి 15 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ పెట్టడానికి రోడ్స్కి వస్తున్నాయి. సిటీని నాకు ఒకటే చెప్తున్నాను, ఎక్కువ నేను మాట్లాడలేదు. నాడు నేడు ఎట్లా స్కూల్ డెవలప్ అయిందో నా బిఫోర్ 24 ఎమ్మెల్యే ఏమనేది ఖచ్చితంగా చేసి చూపని ఉద్దేశం. నాకు వేరే ఆశ లేదు, సంపాదన లేదు కాబట్టి ఖచ్చితంగా సేవ చేయాల. పుట్టినూరు కాబట్టి ఇక్కడే శాశ్వతంగా ఉండేవారు కాబట్టి చేసిపోవాలి. అవన్నీ మనకి ప్రభుత్వం వస్తుంది అంతా ఖచ్చితంగా దాన్ని 100% వస్తుంది. అదే కాలువ చెప్తా ఉంటాడు ఏమని బెదిరిస్తున్నాడు అందరికి. ఒక ఊర్లో పోయి రే సత్యరెడ్డి అంత చూస్తాను, ఈ పొలాలు పనుకొని ఊరు పిలుస్తానని చెప్తాడు. ఇంకోటి పోయి చెప్తాడు, ఎవరో ఊరు క్యాండిడేట్
చేయలేని దానికి ఆ పార్టీలను పిలిచి ఏమయ్యా గాడిదలు కాస్తున్న ఊర్లోనా ఏం చేసినామని బెదిరిస్తున్నాడు అంటే నన్ను ప్రతిరోజు కూడా సమర్థుడు అసమర్థుడు నీ సమర్థుడు కాదు అంటే ఏమిటి అవినీతికి నేను సమర్థుడు కాదు కాబట్టి నేను అసమర్థుడు కదా అవినీతి చేస్తే వాడు సమర్థుడు అవినీతి చేయనివాడు అసమర్థుడు అవినీతి చేసేవాడు సమర్థుడు ఇంతే చెప్పేది జాబ్ నన్ను డస్ట్బిన్లో వేస్తాను ఎంత పార్సల్ డస్ట్బిన్లో వేస్తాంటాన్ని బెంగళూరుకి పార్సల్ చేశానంట 13 తారీఖు ఓటర్ మహాశైలో ఎవరిని డస్ట్బిన్లో ఎవరిని పార్సల్ చేయాలో వాళ్ళు చేస్తారు